కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి గిరి ప్రదర్శనకు తాను 2 సార్లు హాజరయ్యానని రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. కొండగట్టు అంజనాన్ని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుడికి స్వామివారి అనుగ్రహం లభిస్తుందని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో భక్తిభావం పెరగాల్సిన అవసరం ఉందని, భక్తి వల్ల క్రమశిక్షణతో పాటు జీవిత లక్ష్యం కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి దేవతలకు సహకారం చేసిన మహాశక్తివంతుడని, స్వామిని విశ్వసించే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని చెప్పారు. అందుకే తాను రామకొండ నుంచి 2 సార్లు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నట్టు తెలిపారు. రామకొండ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కొండగట్టు అంజనను ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలా ఉండాలని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఈరోజు శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షిణ ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క గిరి ప్రదక్షిణ పోయిన పౌర్ణమికి ఈ పౌర్ణమి రెండోసారి మేము చేస్తా ఉన్నాం. ఇప్పటికీ 42 పౌర్ణమిలు పూర్తి అయినాయి. ఇది 43వ పౌర్ణమి. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ముక్తి దొరుకుతుంది. వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని ఇక్కడ భక్తులందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం. సమాజంలో భక్తి భావం పెరగాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. భక్తి భావంతో ఒక క్రమశిక్షణ పెరగడంతో పాటు, భక్తితో పాటు జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని ముందుకు పోవడానికి కూడా దోహదపడుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా దేవుళ్ళకే సహకారం చేసి సహాయం చేసినటువంటి స్వామి గారు. అందుకోసమే స్వామిని నమ్ముకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా తప్పకుండా మంచి జరుగుతుంది. అందుకోసమే ఈరోజు గిరి ప్రదక్షిణ మేము రామగుండం నుంచి వచ్చి ప్రత్యేకంగా ఈరోజు మళ్ళీ రెండవసారి చేయడం జరుగుతుంది. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అక్షయచర్యలతో చల్లగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా ఆ అంజన్నను వేడుకుంటున్నాను. మళ్ళీ రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారి పాలన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా అంజన్న స్వామిని కోరుకుంటున్నాను.